మీకు తెలుసా ఇశ్రాయేలీయుల 4వ న్యాయాధిపతి అయిన దెబోరా గురించి? న్యాయాధిపతి అయిన యెహూదు చనిపోయాక ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి ఇంకనూ దోషులవుతారు. కాబట్టి యెహోవా వారిని హాసోరులో ఉండి ఏలేటి కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగిస్తారు. ఈ యాబీను రాజుకి సిసేరా అనే సేనాధిపతి ఉంటాడు. అతనికి 900 ఇనుప రథములు ఉంటాయి. అతను ఇశ్రాయేలీయులను 20 సంవత్సరములు కఠినంగా బాధపెడతాడు. అప్పుడు వారు యెహోవాకు మొరపెడతారు. అప్పుడు ఆ కాలంలో లప్పీదోతు భార్య అయిన దెబోరా అనే ప్రవక్తి ఇశ్రాయేలీయులకు అనగా ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకి తీర్పు తీర్చుటకై ఆ ప్రాంతాల మధ్యలో సరళ వృక్షము క్రింద కూర్చుంటుంది. ఇశ్రాయేలీయులందరూ తీర్పు కోసం ఆమె దగ్గరికి వస్తూ ఉంటారు. అప్పుడు దెబోరా నఫ్తాలి కెదేషులో నుండి అబినోయాము కుమారుడైన బారాకును పిలిపించి ఇలా అంటుంది, నీవు వెళ్లి అనగా ఇశ్రాయేలీయుల 12 గోత్రాలలోని 2 గోత్రాల నుండి మాత్రమే అంటే నఫ్తాలీయులలోను జెబులూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ ఎద్దుకు రప్పించు. అప్పుడు దేవుడైన యెహోవా నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యములను కీషోనియోటు యొద్దకు రప్పించి నీ చేతికి అతనిని అప్పగించబోతున్నాడని దెబోరా చెప్తుంది. అప్పుడు బారాకు, నీవు నాతో కూడా వస్తేనే నేను వెళ్తాను, కానీ రాని యెడల వెళ్ళను అని చెప్తాడు. అందుకు దెబోరా, నీతో నేను వెంటనే వస్తాను, కానీ నీవు చేసే ప్రయాణంలో నీకు ఘనత కలుగదు, ఎందుకంటే నీ చేతిలో చావాల్సిన వాడు యెహోవా ఒక స్త్రీకి సిసేరాను అప్పగించినని పేరొస్తుందని చెప్తుంది. తరువాత ఆ 10,000 మంది మనుషులను బారాకుతో దెబోరా కూడా తాబోరు కొండనొద్దకు వెళ్తారు. ఇది తెలుసుకున్న సేనాధిపతి అయిన సిసేరా తన రథములన్నిటినీ మరియు 900 ఇనుప రథములను తన పక్షముగానున్న సమస్త జనులను తీసుకుని వస్తాడు. అప్పుడు దెబోరా బారాకుతో, లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన్నాడు, యెహోవా నీకు ముందుగా బయలుదేరినని చెప్పగా బారాకు 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగివచ్చినప్పుడు బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథములను దిగి కాలినడకన పారిపోతాడు. బారాకు వారిలో ఒక్కడినైనను మిగలకుండా అందరిని కత్తివాత చేత హతము చేస్తాడు. అయితే సిసేరా పారిపోయి కయీనీయుడైన హేబెరు కయీనీయుల నుండి వేరుపడి కేదేషునొద్ద ఉన్న మస్తకి వృక్షం కింద గుడారము వేసుకుంటారు. సిసేరా పారిపోయి ఆ గుడారము నొద్దకు వచ్చినప్పుడు హేబెరు భార్య అయిన యాయేలు అతనిని ఎదుర్కొని అతనికి ఆశ్రయం ఇచ్చి అతను కప్పుకోవడానికి గొంగళిని అతని దాహం తీర్చడానికి పాలబుడ్డిని విప్పి అతనికి దాహమిస్తుంది. అప్పుడు అతడు ఎవడైనను వస్తే ఇక్కడ ఎవడునూ లేడని చెప్పమంటారు. ఆమె సరే అని చెప్పి తరువాత గుడారము యొక్క మేకును సుత్తిని తీసుకొని అతను గాఢ నిద్రలో ఉండగా ఆ మేకు నేలకు దిగినట్టు అతని తల మీద కొడుతుంది. బారాకు వచ్చి చూచినప్పుడు సిసేరా చచ్చి ఉంటాడు. ప్రవక్తి అయిన దెబోరా బారాకు చెప్పిన ప్రవచనం నెరవేరినట్లు యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించినను ప్రవచనం నెరవేరును. ఆమేన్.